సో హాయ్ ఫ్రెండ్స్, నేను మీ తెనాలి మోటోర్లాగా రైడపార్దు. సో రైట్ నౌ అయితే నేను లేలోనే ఉన్నాను. నా ట్రిప్ అయితే మధ్యలో ఆగిపోతుంది. ఐఎమ్ సారీ, రియల్లీ ఐఎమ్ సారీ. నేను ట్రిప్ అయితే మధ్యలో ఆపేయాల్సి వస్తుంది. సమ్ హెల్త్ ఇష్యూస్ వచ్చాయి. లైక్ కొంచెం బ్లడ్ క్లాట్ అవుతుంది. ఎందుకంటే మనం ఒక్కసారి సడన్ హై ఆల్టిట్యూడ్లోకి వచ్చేసాం కాబట్టి మనాలి నుంచి. సో కొంచెం హెల్త్ ఇష్యూస్ అయితే వచ్చినాయి. దాని తగ్గట్టుగా ఇక్కడ కోల్డ్ కూడా బాగా ఎదిగానే ఉంది. ఎందుకంటే ఇది అన్సీజన్, అంటే కోల్డ్ స్టార్ట్ అయ్యే సీజన్ అన్నమాట. సో దానివల్ల ఏంటంటే నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ అనేవి వచ్చినాయి. బ్లడ్ క్లాట్ అవ్వడం అట్లా లైట్గా. సో బ్రో వాళ్ళు అయితేనే, సో బ్రో మీరైతే వెళ్ళిపోండి, నేనైతే రాలేను అని చెప్పిన. కొంచెం వాళ్ళు కన్విన్స్ చేయడానికి ట్రై చేశారు, కానీ హెల్త్ విషయంలో అయితే నేను ఎక్కడ కన్విన్స్ అవ్వను బ్రో అని చెప్పేసాను వాళ్ళకి. కరెంట్లీ అయితే నేను ఇక్కడ ట్రావెలర్స్ హౌస్ అని చెప్పి ఉంది లేలో, అక్కడ ఉన్నానన్నమాట. బైక్ కూడా ప్యాకింగ్ వాటికి మాట్లాడేశారు. మొత్తం ప్యాకింగ్ అంతా కలిపి సమ్ అమౌంట్ చెప్పారు. సో రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి నుంచి ఢిల్లీ వరకు ఫ్లైట్లో వెళ్ళి, ఢిల్లీ టు ట్రైన్ ఉంది డైరెక్ట్ తెనాలికి. ఈవినింగ్ 4కి అలా ఉంది. సో డైరెక్ట్ ఇంకా తెనాలికి అయితే స్టార్ట్ అయిపోతారు రేపు. కానీ ఒకటే బాధ, నాకు కొన్ని ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకున్నాను, చేయలేపోయా. కానీ ఇక్కడ దాకా నేను ఒక్కరోజు కూడా ఆగకుండా, ఒకరోజు కూడా బ్రేక్ తీసుకోకుండా కంటిన్యూస్ రైడింగ్ చేసుకుంటే లేదాకా వచ్చాను. దానికైతే నేను హ్యాపీ ప్రజెంటే. కొంచెం హెల్త్ కూడా బాగుండి ఉంటే ఈ ఉమ్లింగ్లో అవి కూడా వెళ్దాం అనుకున్నాను నేను. ఇప్పుడు ఒకవేళ వెళ్ళినా కూడా మధ్యలో రావాల్సి వచ్చేది, ఎందుకంటే చిన్న ఫంక్షన్ కూడా ఉందండి. నేను అడిగాను, బ్రో కార్దుంగ్లో నువ్వు బ్రో వెళ్ళి మళ్ళీ వెనక్కి వస్తా అంటే రానన్నారు. సరే బ్రో, నా వల్ల అయితే కాదు ఉన్న సిచ్యువేషన్స్లో, మీరైతే వెళ్ళండి, నేను కావాలంటే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ సీజన్లో ట్రై చేస్తానని చెప్పేసా. కరెంట్లో అయితే బైక్ టాప్ బాక్స్లో హెల్మెట్ పెట్టేసి బట్టలు పెట్టేసా. ఈ టైల్ బ్యాగ్లో ఏమో మొత్తం బట్టలు, రైడింగ్ జాకెట్ అన్నీ సర్దేసా. ఎలక్ట్రానిక్స్ వరకు బై హ్యాండ్ తీసుకెళ్దాం అని చెప్పి ఒక ల్యాప్టాప్ బ్యాగ్ అన్నీ నేను చేతితో తీసుకెళ్తాను. మరి అది ఇప్పుడు ఎంత వెయిట్ ఉందో కూడా అర్థం కావట్లా. 7 kgs లగేజ్ అన్నారు. అది ఒక పీస్గానే తీసుకెళ్ళాలి, 2 పీసులుగా కూడా కాదు. చూద్దాం మరి ఏమైందో. నెక్స్ట్ ఇయర్ మాత్రం డెఫినెట్గా ట్రై చేయాలి. ఈసారి వస్తే నేను డైరెక్ట్ శ్రీనగర్ త్రూనే వస్తాను మీకు. సో ఫస్ట్ టైం ఎవరైనా సరే హై ఆల్టిట్యూడ్కి వచ్చేవాళ్ళు వయా శ్రీనగరే రండి. మనాలి త్రూ అయితే ఎవరు రావద్దు, అసలు పొరపాటును కూడా రావద్దు. ఎక్స్పీరియన్స్ చెప్తున్నా కదా నేను, పొరపాటును కూడా రావద్దు. సో ఏంటంటే శ్రీనగర్ ఏంటంటే మీకు గ్రాడ్యువల్గా మెల్లగా ఇంక్రీజ్ అవుతుంది హై ఆల్టిట్యూడ్ అనేది. సో ఇక్కడ మీకు మనాలి త్రూ ఏంటంటే మీకు సడన్గా హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళిపోతారు. ఒక్కసారిగా హై ఆల్టిట్యూడ్లోకి వెళ్ళిపోతారనమాట మీరు సడన్గా. లైక్ 16,000 17,000 ఫీట్కి లిటరలీ మీరు వెళ్ళిపోతారు, ఈజీగా వెళ్ళిపోతారు. మేము మనాలి నుంచి స్టార్ట్ అయ్యాం సర్చు దాకా స్టార్ట్ అయ్యాం కదా. ఆ రోజు సర్చుకి ముందు ఆగాం మేము, 18 కిలోమీటర్ల ముందు ఆగిపోయాం. ఆగడం మంచిదైంది, లిటరలీ మేము ఆ రోజు అక్కడ ఆగడం మంచిదైంది. ఆ రోజు నాకు తెలిసి మేము టెంట్లో పడుకున్నాం. మొత్తం ఒక్కొక్కరు 3 రగ్గులు కప్పుకున్నా కానీ ఎవరికి సలాగట్లా. అంటే లైక్ లిటరల్ అది 0-1 అట్లా వెళ్ళింది డిగ్రీ టెంపరేచర్. అయితే బయటకు వచ్చి చూస్తే సీట్ నిండా, బాక్స్ నిండా మంచు ఉంది. ఆ చలికి నేను టైల్ బ్యాగ్ కూడా తీయాలి. ఆ చలికి నేను ఇంకా బయటికి రాలేకపోయాను ఆ రోజు. అట్లాగే వదిలేసి ఏదైతే అది ఏంటిలే అని చెప్పి ఒక ల్యాప్టాప్ని బయటికి లోపల తీసుకొచ్చింది, ఎందుకని మంచిదిలే అని. సో ఎక్స్ట్రీమ్ వెదర్ అయితే కొంచెం అన్ఈవెన్గానే ఉంది ఇక్కడ. లాస్ట్ వీక్ అయితే ఫుల్గా ఉందంట మంచు, కార్దుంగ్లా సైడ్ అదంతా. ఇప్పుడేమో సర్చు పాస్ సైడ్ అట్లా ఉంటుంది. ప్లేలో అయితే అంతకేం లేదు. సో బెటర్ టు కమ్ ఇన్ సీజన్ ఓన్లీ. లైక్ మనకుంది మార్చ్, ఏప్రిల్, మేలో స్టార్ట్ అయితే మీరు మే, జూన్, జూలై ఈ 3 months అయితే చాలా బాగుంటుంది. ఆ తర్వాత మీ ఇష్టం, రావాలనుకున్న వాళ్ళు రావచ్చు. కానీ నాకు ఇది ఫస్ట్ టైం కాబట్టి కొంచెం ఇదిగా ఉంది. అదే శ్రీనగర్ నుంచి వచ్చుంటే ఏమైనా సెట్ అయ్యేదేమో. శ్రీనగర్ నుంచి వచ్చింటే నెట్వర్క్ నిజంగానే చెప్పేది. అప్పటికి మా ఫ్రెండ్ సాయి చెప్తున్నాడు, వేరే అతను తెనాలి అబ్బాయి, బ్రో మీరు శ్రీనగర్ నుంచి వెళ్ళండి, మనాలి నుంచి వెళ్ళద్దు, హై ఆల్టిట్యూడ్ వస్తుంది మీకు,
చాలా జాగ్రత్తగా ఉండాలి అది అని చెప్పాడు. నేను వీళ్ళకి చెప్పాను, కన్విన్స్ చేయడానికి ట్రై చేశాను. లేదు లేదు బ్రో, దీని మీద వెళ్దాం, మనకి టైం లేదని చెప్పన్నారు. కానీ ఇక్కడ దాకా వచ్చాను, పర్లేదు, నేను ఇక్కడ దాకా వచ్చాను. నేను ఒక వంతైనా విన్ అయ్యాను అనిపిస్తుంది లదాఖ్లో. రిమైనింగ్ ప్లేసెస్కి వెళ్ళలేదు కానీ ఈ వచ్చే 3 days, ఈ మనాలి నుంచి వచ్చిన 3 daysలో మాత్రం నేను 3 passes అయితే పాస్ చేశాను. ఒకటి బారాలచ్చ పాస్, సర్చుకి వెళ్ళే ముందు మేము స్టే అన్నాం కదా, అది వచ్చి 15,000 to 16,000 మధ్యలో ఉంది. సెకండ్ వన్ వచ్చి లార్చోంగ్లా పాస్ 16,600 feet, సేమ్ అది నెక్స్ట్ డే సర్చుకి తర్వాత సర్చుకి ముందు ఆగే ఉన్నాం కదా, దాని తర్వాత రోజు అక్కడ నుంచి తాంగ్లాంగ్లా ఈ 2 passes ఒకే రోజు పాస్ అయ్యాం, ఒకే రోజు వెళ్ళామన్నమాట. లాచోంగ్లో వచ్చి 16,600 feet ఉంది, తాంగ్లాంగ్లో వచ్చి 17,000 feet ఉంది. సో ఈ 2 passes మాత్రం ఒకే రోజే క్రాస్ చేసాం. ఇంకా తర్వాత ఇంకా ఉప్షి దగ్గర ఆగిపోయాం. నిన్న వచ్చాం లేకి మేము యాక్చువల్గా చెప్పాలంటే. కానీ మధ్యలో కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది, మళ్ళీ సెట్ అయింది ఎందుకో. తర్వాత అది చెప్పాం కదా, లాచోంగ్లా సైడ్ దగ్గరికి వచ్చాక కొంచెం మళ్ళీ లైట్గా ముక్కులో నుంచి లైట్గా బ్లడ్ వచ్చింది. అంటే తెలియలేదు అది నాకు కూడా, మామూలుగా నోస్ క్లీన్ చేసుకుంటే లోపల గట్టిపడిపోయి ఉంది. సో ఇంకెందుకులే అని చెప్పా కదా, రిస్క్ తీసుకోవడం. నేను హెల్త్ ఇష్యూలో కొన్నిసార్లు కొన్ని ట్రావెలింగ్లో ఉన్నప్పుడు మాత్రం హెల్త్ ఇష్యూ పరంగా నేను ఎప్పుడూ కాంప్రమైజ్ అవ్వను. హెల్త్ బాగుంటేనే ట్రావెలింగ్ చేయగలం ఎక్కడికి వెళ్ళినా. ముందు హెల్త్ బాగుండాలి. ఎందుకంటే మనం చేసేదంతా బైక్ మీద ట్రావెలింగ్స్, వెదర్ కండిషన్స్ అన్నీ బాగోవు కాబట్టి ముందు హెల్త్ చూసుకోవాలి కదా. సో హెల్త్ చూసుకున్నాకే నేను ఏదైనా చేస్తాను. హెల్త్ బాగాలేదా ఓకే, ఆన్ ద స్పాట్ ఆగిపో, అంతవరకే. చూద్దాం మరి ఏమైద్దో. మళ్ళీ ఢిల్లీ వెళ్ళాలంటే వెదర్ చేంజ్ అయ్యింది, సెట్ అవ్వాలని అనుకుంటున్నాను ఢిల్లీ వెళ్ళాక కూడా. సో అంటిల్ దెన్ దిస్ ఇస్ పార్థు శెట్టి సైనింగ్ ఆఫ్. నమస్తే.